ఒకానొక అడవిలో టక్కరి అని నక్క ఉండేది. ఎప్పుడు తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. ఒకసారి జంతువులన్నీ సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో ఎలుగుబంటి, మిత్రులారా, పరుగులో చిరుతపులిని, దూకడంలో కోతిని, పాడడంలో కోకిలను, నాట్యంలో నెమలిని మించిన వారే లేరు అని చెప్పింది. దానికి అక్కడున్న జంతువులన్నీ అవును అన్నాయి. కానీ టక్కరి నక్క మాత్రం వాటిలో గొప్పతనం ఏముంది? ఆ కోతిలా గెంతలేమా ఏంటి? అంది. ఆ మాటలు విన్న ఏలుగు, మనం దానిలా దూకలేము. అది చెట్ల కొమ్మల మీద అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకుతూనే ఉంటుంది అని జవాబిచ్చింది. కోతి చెట్ల మీద దూకటం గొప్పైతే నేల మీద దూకే నేను కూడా గొప్పే కదా అంది టక్కరి నక్క. కోతి నేల, రాళ్ల మీద కూడా అలవోకగా గెంతగలదు అంది ఏలుగుబంటి. దాంతో నేను గెంతగలను అని ఎంత వారించినా వినకుండా జంతువులన్నీ చూస్తుండగానే పెద్ద బండరాయి మీద నుంచి ఇంకొక రాయి మీదకి దూకింది టక్కరి నక్క. దూకటం అలవాటు లేకపోవడంతో పాపం ఒళ్ళంతా గాయాలయ్యాయి. నొప్పులు తట్టుకోలేక అరవడం మొదలుపెట్టింది. ఎలుగు దానికి వైద్యం చేసి, చెప్తే విన్నావా? కోతికి గెంతడం పుట్టకతోనే వచ్చింది. అందుకే అది ఎలాగైనా గెంతుతుంది. అనవసరంగా గొప్పలకు పోయి ఏదైనా చేయగలనంటూ ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఎప్పుడైనా ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని మనం అంగీకరించాలి. అంతేకాని వాళ్ళని అనుసరించాలి అనుకుంటే అందులో మనం ఎక్కువగా సాధన చేయాలి. అప్పుడే విజయాన్ని మనం దక్కించుకోగలం అని చెప్పింది. ఇక తప్పు తెలుసుకున్న మన టక్కరి నక్క అప్పటి నుంచి గొప్పలు చెప్పుకోవడం మానేసి బుద్ధిగా ఉండసాగింది.